వృశ్చిక రాశి వారికి మనము ముందు చాలా వారాల నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, అంత బాగా గ్రహస్థితులు అనేవి అనుకూలత లేదు అని. మరి ఈ వారం కూడా అలాగే ఉంది. మధ్యలో ఏదో ఒక వారం 2 వారాలు అనుకూలమైనటువంటి గ్రహస్థితులు వచ్చాయి అని చెప్పుకుంటూ ఉన్నప్పటికీ అసలైన ప్రధాన గ్రహాలు ఏవైతే శనిగారు కానీ, రాహు కానీ, కేతువు కానీ, గురువుగారు కానీ ఉన్నారో ఈ 4 గ్రహాలు కొంచెం బలమైన స్థానాలలో ఉన్నట్లయితే కనీసం ఈ 4 మూడో 2 కనీసం 1 బలమైన స్థానాల్లో ఉన్నట్టయితే కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఈ 4 గ్రహాలు బలమైన స్థానాల్లో లేవు సరికదా. చంద్రుడు గాని, రవి గారు గాని, బుధుడు గాని, కుజుడు గాని, రాహువు గాని వీరు కూడా లేకపోవడం వల్ల అంతగా రాశికి బలం కనిపించట్లేదు. ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క పరిస్థితి మటుకు 5వ స్థానంలో బాగుంది అని చెప్పచ్చు. 4వ స్థానంలో బుధుని యొక్క స్థితి సంచారము బాగుంటుంది, కానీ ఇక్కడ బుధుడు రాహుతో కలిసి ఉన్నారు. ఇది కొంచెం చెప్పదగినటువంటి అంటే అంత అద్భుతమైన ఫలితాలు ఉండబోవు అని చెప్పడం అన్నమాట. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము 5వ స్థానంలో అనుకూల ఫలితాలే ఇస్తూ ఉన్నప్పటికీ ఇక్కడ శని గారితో కలిసి సంచరించడం అనేది గమనార్హం. అంత పూర్తిగా చాలా అనుకూలతలు ఉంటాయి అని చెప్పడానికి రావడం లేదు.